ఏంటో బామ్మ, ఈ జాబ్ నా వల్ల కాదు. ఎప్పటికీ ఇదో రిగ్రెట్‌లా ఉంటుంది. ఎందుకే ఊరికే రిగ్రెట్, రిగ్రెట్ అనుకుంటూ నచ్చని జాబ్ చేస్తావు? జాబ్ చేయకపోతే ఎలా బామ్మ మరి? నచ్చకపోతే మానేసి నీకు నచ్చింది చెయ్యి. ఇలా రోజూ ఆలోచిస్తే ఏమొస్తుంది? ఏదో ఒక స్టెప్ తీసుకో. ప్రతి మనిషికి రిగ్రెట్స్ ఉంటాయి. పెద్దవో, చిన్నవో. అంతదానికి నువ్వేదో తప్పు చేసినట్టుగా ఫీల్ అవ్వకు. నిన్ను నువ్వు ఫర్గివ్ చేసుకో. నువ్వు చెప్పినంత ఈజీ కాదు బామ్మ. అసలప్పుడు ఏం జరిగిందంటే, అప్పట్లో గతంలో జరిగింది మర్చిపో. అది నువ్వు మార్చలేవు. ఈ రోజే నీ చేతుల్లో ఉంది. ఇప్పుడేం చేయాలనుకుంటే అది చెయ్యి. ఎందుకంటే రేపటి రోజున ఈ రోజు నేనెందుకు చేయలేకపోయాను అని కూడా రిగ్రెట్ అవుతావే. కరెక్టే బామ్మ నువ్వు చెప్పింది. మా బామ్మ చెప్పింది విన్నారుగా. మీకు ఇలాంటి రిగ్రెట్స్ ఉంటే కామెంట్స్‌లో పెట్టండి. మా ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.